ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అశోక్ నగర్ తీసుకెళ్లారు. అశోక్ నగర్ లో ఉదయ్ గతంలో అద్దెకున్న రూమ్ లో తనిఖీలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత ఉప్పరపల్లి కోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు హాజరుపరచనున్నారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇది అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ అశోక్ నగర్ తీసుకుని వెళ్ళారు. అశోక్ నగర్లో గతంలో ఆయన ఒక గదిలో అద్దెకున్నారు. సో అదే సమయంలో అక్కడ ఏవైనా ఆధారాలు లభిస్తాయనేటటువంటి కోణంలో భాగంగా అత్తాపూర్ పోలీసులు ఆయన తీసుకుని అశోక్ నగర్ వెళ్ళారు. అశోక్ నగర్లో సుమారుగా 15 నుంచి 20 నిమిషాల పాటు ఆయనకు సంబంధించినటువంటి గదులు సోదాలు చేసిన అనంతరం అక్కడి నుంచి నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లో ఈ వైద్య పరీక్షలు ముగుస్తాయి. అనంతరం ఆయన తీసుకుని అత్తాపూర్ పోలీసులు ఇక్కడ నుంచి మూవ్ అవుతారు. మరోవైపు ఇప్పుడు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్తారా లేదంటే ఈ పూర్వపల్లి కోర్టుకు తరలిస్తారన్నది మాత్రం ప్రజెంట్ తేలాల్సి ఉంది. మాక్సిమం ఇక్కడ నుంచి ఆయన్ను కోర్టుకు తరలించేటటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఉదయం నుంచి కూడా ఆయనకు సంబంధించినటువంటి నిన్న అదుపులోకి ఆయన తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. నిన్న మిర్యాలగూడ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా భరోసా కార్యాలయానికి తరలించి అక్కడే ఉంచి ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేయడం కూడా జరిగింది. గతంలో మహిళా ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆమెను వేధించినటువంటి అంశం మీద ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అనంతరం ఇవాళ ఉదయం అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా అశోక్ నగర్కు తరలించారు. ప్రధానంగా అశోక్ నగర్లో గతంలో ఆయన సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యేటటువంటి సమయంలో కాకుండా మొన్నటి వరకు కూడా ఆ గది ఆయన వినియోగించేవాడంటూ కూడా పోలీసులకు సమాచారం ఉంది. ఇదే కాకుండా తాను ఇప్పుడు ప్రజెంట్ ట్రైనీ ఐపీఎస్గా శిక్షణ కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అడ్రస్ను సైతం అశోక్ నగర్లో ఉన్న గదినే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి గదిలో సోదాలు చేయాలంటూ కూడా పోలీసులు భావించి అందుకు అనుగుణంగానే ఇవాళ ఉదయం అశోక్ నగర్కు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డిని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆయన మౌనంగానే ఉన్నారు. ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలను స్పందించాలంటూ కూడా ఆయన అడిగినటువంటి సందర్భంలో సైతం ఆయన ఎక్కడా కూడా కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. అయితే నిన్న మాత్రం ఆయన తన మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం, తనకు చట్టం న్యాయం మీద ఖచ్చితంగా నమ్మకం ఉందనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పుకోవచ్చారు. అయితే ఇటు పోలీసులు మాత్రం ఈ అంశం మీద కేసు నమోదు చేసిన తర్వాత 10 రోజుల అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. సో ఇందులో లేడీ ట్రైనీ ఐపీఎస్ సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని సైతం ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. అందులో ఆమె కూడాను తనకు జరిగినటువంటి లైంగిక వేధింపుల మీద ఇటు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదొక అంశం. అయితే ఆమె కంప్లైంట్ చేసినటువంటి సందర్భంలోనే ఆమె ఒంటి మీద గాయాలున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఆమె మెడభాగంతో పాటు తర్వాత కాలి భాగంలోనూ కొన్ని గాయాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో మొత్తానికి అన్ని కూడా ఇప్పటికే అన్ని అంశాలను కూడా ఆయన ముందు ఉంచి ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి సందర్భం ఉంది. సో మరి కాసేపట్లోనే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు ఉస్మానియా ఆసుపత్రిలో ముగుస్తాయి. అనంతరం ఇక్కడ నుంచి ఆయన్ని తరలిస్తబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇటు ఉప్పరపల్లి కోర్టుకు తరలిస్తారా లేకపోతే మరోసారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరలించి ఆ తర్వాత మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయా అన్న అంశాల గురించి మాత్రం ప్రజెంట్ తేలాల్సి ఉంది. సో మొత్తానికి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మాత్రం పోలీసులు ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో మాత్రం పోలీసులు ఫార్మాలిటీస్ అన్ని సైతం పూర్తి చేశారంటూ కూడా చెప్పుకోవాలి. కేవలం ఇప్పుడు కోర్టులకు హాజరుపరచడం మాత్రమే మినహాయింపు. ఇదొక అంశం. అయితే ఆయనకు సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ కూడా ఇవాళ హైకోర్టులో విచారణకు రాబోతూ ఉంది. సో ఇలాంటి సందర్భంలో కోర్టు ఆయనకు ఏమైనా ఎగ్జంప్షన్స్ ఇస్తుందా అనేటటువంటి ఆశాభావం కూడా ఆయనలో ఉన్నట్టుగానే ప్రజెంట్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఉస్మానియా ఆసుపత్రి నుంచి అత్తాపూర్ పోలీసులు ఆయన్ను తరలించబోతూ ఉన్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టుకు తరలించబోతూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా ఈ జరిగిన పరిణామాలన్నింటిలో తాను కంప్లైంట్ చేసిన తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేశారు. సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత పోలీసులకు అందుబాటులో లేకుండా ఆయన వెళ్లారు. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో వచ్చింది. ఇదే కాకుండా ఆయన ఆచూకీ ఎక్కడ అనేటటువంటి అంశాల గురించి కూడా చాలా విస్తృతమైన చర్చ నడిచింది. ఎందుకంటే ఆయన పరారీలో ఉన్నారు, తర్వాత అజ్ఞాతలోకి వెళ్ళిపోయారంటూ కూడా 2 రోజుల క్రితం ఆయన ప్రత్యక్షమయ్యారు. తనకు సంబంధించినటువంటి నాన్నమ్మ అనారోగ్యంతో ఉండడంతో తాను స్వగ్రామానికి వెళ్ళాను తప్ప ఎక్కడ తాను పరారీలో లేను, పోలీసులకు సహకరిస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇదే నేపథ్యంలో నిన్న హైదరాబాద్ వస్తుండగా అత్తాపూర్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని ఇటు తరలించడం కూడా జరిగింది. సో మొత్తం ఆయన మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు లేడీ ట్రైనీ ఆఫీసర్ చేశారు. ప్రధానంగా తను లైంగికంగా వేధించడంతో పాటు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, మరోవైపు కత్తితో బెదిరించారు, తనను గాయపరిచారంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం. ఇదే
అంతేకాకుండా ఆ వీడియోలు పెట్టి బెదిరించారు, తన భర్తకు కూడా వీడియోలను సైతం పంపించారంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలను లేడీ ట్రైనీ ఆఫీసర్ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసును పోలీసులు సైతం సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ముందు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అత్తాపూర్ పిఎస్ నుంచి ఈ కేసును ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఇది ట్రైనీ ఐపీఎస్ మహిళా అధికారికి సంబంధించినటువంటి అంశం కావడంతో ఉమెన్ సేఫ్టీ వింగ్ కు బదిలీ చేసిన తర్వాత ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కూడాను ఎన్పీఎన్ సందర్శించారు. అనంతరం అక్కడే బాధితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను సైతం రికార్డ్ చేశారు. తన మీద జరిగినటువంటి లైంగిక దాడికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా బాధితురాలు ఇప్పటికే స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ అన్ని అంశాలతో ఇవాళ రిమాండ్ కోరబోతూ ఉన్నారు పోలీసులు. ప్రధానంగా మరి కాసేపట్లోనే ఉప్పర్పల్లి కోర్టుకు తరలించిన తర్వాత ఇక అత్తాపూర్ పోలీసులు రిమాండ్ కోరేటటువంటి అవకాశం అయితే ఉంది. సో పోలీసులు ఆ తర్వాత పోలీసులు ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారనే మాత్రం మరి కాసేపట్లో తేలుతుంది. శుభ.